తిరుపతి ఎస్వీయూలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. నెల రోజులుగా వర్సిటీ పరిధిలోనే తచ్చాడుతూ విద్యార్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 2 రోజుల క్రితం ప్రాంగణంలోకి వచ్చిన చిరుత కుక్కల్ని వేటాడి నోట కరుచుకుని వెళ్లిపోయింది. వర్సిటీ యాజమాన్యం సమాచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే 3 బోన్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. వర్సిటీ ప్రాంగణంలో ముళ్ల పొదల్ని తొలగించే కార్యక్రమంలో అటవీ సిబ్బందితో పాటు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు విద్యార్థులు ఒంటరిగా తిరగవద్దని సూచించారు. మనం ఒక 4 రోజుల నుంచి చిరుతపులి ఈ ఏరియాలో సంచరిస్తున్నట్టు మనకు సమాచారం రావడం జరిగింది. దానికి తదనుగుణంగానే మనం ఇమీడియట్గా అది దాని యొక్క వయసు ఏమాత్రం దాని పరిమాణం ఉంది అని తెలుసుకునే దానికోసం కెమెరా ట్రాప్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ విధంగా కెమెరా ట్రాప్స్ రెగ్యులర్గా మనం మానిటర్ చేయడం జరుగుతుంది. రెండోది ఏదైతే పెట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో క్యాంపస్ ఆవరణంలో రానియకుండా మీరు మున్సిపల్ అథారిటీ వరకు అడ్రస్ కోఆర్డినేట్ చేసుకునేసి ఆ డాగ్స్ పెట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ నుంచి క్యాప్చర్ చేసి దూరంగా ఫార్ లొకేషన్స్కి తీసుకుపోయే విధంగా మనం చేస్తున్నాం. రీసెంట్గా ఎస్టర్డే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ లోపలే చిన్న అది పిల్లలతో కూడా ఉంది అనేటువంటి సమాచారము వచ్చింది. అది నిజమా కాదని నిర్ధారణ చేసేదానికి ఈరోజు కంప్లీట్ తరో సర్చింగ్ అనేది చేయాలనే ఉద్దేశంతో చేశాం. గత 1 నెలగా యూనివర్సిటీలో పులి సంచారం జరుగుతూ ఉంది. మరి నిన్న ఈవినింగ్ కూడా లైబ్రరీ బ్యాక్ సైడ్ కొంతమందికి కనిపించినట్టుగా తెలియజేశారు. దీని మీద మేము ఫారెస్ట్ అధికారుల్ని సంప్రదించాము. వారు ఇమీడియట్గా స్పందించి దీనికి 3 బోన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇంకా 2 బోన్లు ఏర్పాటు చేసి పులిని ట్రాప్ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. దీని మీద మేము హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశాం. మా విద్యార్థులు ఎవరు కానీ నైట్ 7 నుంచి మార్నింగ్ 7 వరకు ఎవరు బయట తిరగద్దని కూడా మేము హెచ్చరించాము. అదేవిధంగా అందరికీ సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది.